హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. 300 మంది అమ్మాయిల జీవితాలని రోడ్డున పడేశాడు ఒక బీటెక్ స్టూడెంట్. సో ఎవడు వాడు, ఏంటి, ఏం జరిగిందనేది చూస్తే, గుడివాడ తాలూకా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో దాదాపు హాస్టల్లో 300 మంది అమ్మాయిలు ఉంటూ ఉన్నారు. అయితే వీళ్ళ వాష్రూముల్లో హిడెన్ కెమెరాస్ పెట్టి వాళ్ళని స్నానాలు చేసేది కావచ్చు, వాళ్ళ పర్సనల్ స్పేస్లో ఇట్లా కెమెరాలు పెట్టి వాళ్ళ న్యూడ్ వీడియోలు షూట్ చేయడానికి అతను ప్లాన్ చేశాడనమాట. ఆ విధంగా దాదాపు వాళ్ళవి అనేక న్యూడ్ వీడియోలు, 100 న్యూడ్ వీడియోలు అయితే షూట్ చేయడం జరిగింది. సో ఈ విషయం ఒక్కసారిగా ఉద్రిక్తతలు చెలరేగి చాలా పెద్ద ఎత్తున ఇప్పుడు అమ్మాయిలందరూ కూడా ఆ రోడ్ మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. నైట్ పూట, రాత్రి నుంచి జరుగుతూ ఉంది. వాళ్ళ మొబైల్ ఫోన్స్ లైట్లు వేసి మరీ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే అక్కడ పవర్ కట్ కూడా చేసేసారు వీళ్ళు ధర్నా చేయకుండా ఉండటానికి. సో ఎందుకు ఇట్లా జరిగింది, వీడు ఎవడు, ఎందుకు ఇలా చేశాడు, దీని వెనక ఏముంది, ఇది నిజానికి ఈ అమ్మాయిలకి ఈ సంగతి తెలిసి కూడా వాళ్ళని ఈ విధంగా అన్యాయం చేశారని తెలిసి కూడా దాదాపు వారం రోజులైంది. వారం రోజుల నుంచి కూడా మరి ఇది ఎందుకు సైలెంట్గా ఉండి రాత్రికి రాత్రి ఎందుకు ఇది బ్లాస్ట్గా పేలింది, ఈ వారం రోజులు ఏం జరిగింది, ఇతని వెనక ఎవరున్నారు, ఇప్పటిదాకా ఇతన్ని అరెస్ట్ చేయకుండా ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేశారు, ఏంటి అనేది ఒకసారి మనం గమనించి చూద్దాం. ఈ కాలేజీ మామూలుగా అయితే దీనికి దాదాపు 20 ఏళ్ళ చరిత్ర ఉంది. మంచి పేరున్న కాలేజీ ఇది, ఇంజనీరింగ్ కాలేజీ. అందరూ ఎక్కువగా ఆ ప్రాంతంలో ఇంజనీరింగ్ అంటే అక్కడ చదవాలని చెప్పి కోరుకుంటూ ఉంటారు. సో అటువంటి కాలేజీలో ఇలాంటి దుర్ఘటన జరగడం అనేది చాలా బాధాకరం. ఆ అమ్మాయిల పరిస్థితి అయితే వాళ్ళు మానసికంగా ఎంత కృంగిపోయారు, ఎంత మానసికంగా వేదన పడ్డారు అంటే ఇంకా చెప్పరాలవి కాదు. ఎందుకంటే ఒక్కసారిగా రాత్రికి రాత్రి వీళ్ళు వచ్చేసి ఆ మొత్తం కాలేజీ ప్రాంగణంలో ధర్నా చేస్తూ ఉన్నారనమాట. సో ఇంత ఘోరంగా వీళ్ళు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే వాళ్ళకి ఎటువంటి నష్టం జరిగితే ఇలా చేస్తారనేది ఊహించండి. ఇంకా విజయ్ అనే ఇతను బీటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్. వీడు మరి తనకంటూ ఒక ఫ్రెండ్ ఉందన్నమాట హాస్టల్లో. అయితే ఆ ఫ్రెండా లేకపోతే గర్ల్ ఫ్రెండా, ఆ అమ్మాయిని వీడు బెదిరించాడా, ఏదో చేసి మొత్తానికి ఆ అమ్మాయి ద్వారా వీడు ఆ హిడెన్ కెమెరాస్, స్పై కెమెరాస్ అన్నీ కూడా వాళ్ళ వాష్రూమ్లో సెట్ చేయించాడు. సో ఎంత దారుణంగా ఉందంటే మరి ఆ అమ్మాయి ఎందుకు ఆ విధంగా అతనికి లొంగిపోయి ఈ విధంగా చేసింది, సాటి ఆడపిల్లల ఉసురులు పోసుకోవడానికి ఈ అమ్మాయి తెగబడింది అనేది ఇక్కడ అర్థం కాని ప్రశ్న. అంటే రోజు రోజుకి ఉన్నత చదువులు చదువుతూ ఉన్న బీటెక్లు అలాగే పీజీలు చదువుతూ ఉన్నా సరే వీళ్ళ విఘ్నత, వీళ్ళ జ్ఞానం ఏమైపోతుంది, సాటి ఆడపిల్లల జీవితాలని ఇట్లా ఆగం చేయడానికి ఆ అమ్మాయి ఎందుకు అట్లాంటి మనసు వచ్చిందనేది అర్థం కాని ప్రశ్న. నైతికంగా మనుషులు పతనమవుతున్నారు, విద్యార్థులకు విద్యతో పాటు నైతిక విలువలు లేకుండా పోతున్నాయి అనే దానికి ఇదొక ఉదాహరణ. అంటే ఎవరికి చెప్పుకోలేక ఈ వారం రోజుల నుంచి కూడా వీళ్ళు, ఈ అమ్మాయిలంతా కూడా మగ్గిపోయారనమాట ఈ సంఘటన తెలిసిన తర్వాత. ఎలాగో మొత్తానికైతే వారం రోజుల క్రితం గుర్తించారు. గుర్తించిన తర్వాత దీన్ని ఆ యాజమాన్యానికి తీసుకువెళ్ళారట. దీని వెనక ఏం జరిగిందనేది చూస్తే ఈ సంఘటనని యాజమాన్యానికి తీసుకువెళ్తే ఆ కాలేజీ యాజమాన్యం పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. రియాక్ట్ అవ్వకపోగా మీరు దీన్ని బయటికి తీసుకురావద్దు, మర్యాదగా ఉండండి అని చెప్పేసి వాళ్ళకే తిరిగి వార్నింగులు. సో ఇంత కఠినంగా వ్యవహరించిందంటే ఆ యాజమాన్యాన్ని ఏమనాలి, ముందు వాళ్ళకు శిక్షలు పడాలి. ఎందుకంటే అక్కడ సరైన సెక్యూరిటీ సిస్టమ్ లేకపోవడము, ఆ తనిఖీలు సరిగ్గా లేకపోతేనే ఇలాంటివి జరుగుతాయి. సో ఈ విధంగా వాళ్ళు అన్న తర్వాత కొంతమంది అమ్మాయిలు భయపడి ఆగిపోయారు. అలాగే కొంతమంది అయితే ఇలా వెళ్తూ ఉన్నారు, మళ్ళీ వాళ్ళ నుంచి బెదిరింపులు వస్తూ ఉన్నాయి. ఇంకా అయితే చెప్పాలంటే మీ వీడియోలు కూడా బయటికి రావచ్చు అని చెప్పేసి కూడా కొద్దిగా వార్నింగ్లు అయితే పడ్డాయట. అదే వీడి నుంచి కూడా వార్నింగ్లు పడ్డాయనేది వార్త. సో వీడి అంత ఒక క్రిమినల్ మైండ్ కాకపోతే ఈ విధంగా వచ్చి అడిగిన వాళ్ళని వీడు బెదిరించడం కూడా, చేసిందే ఏదో పని, మళ్ళీ దాంట్లో బెదిరింపులు కూడా. సో దాంతో ఇట్లా ఒకరికి తెలియకుండా ఒకరు వెళ్ళడము, కంప్లైంట్లు ఇవ్వడము, అదేమో ఫెయిల్ అవ్వడము, వీళ్ళు మళ్ళీ రావడము, ఇదంతా జరిగిన తర్వాత ఒక 4-5 రోజులకి వీళ్ళకు ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారని వాళ్ళకు హాస్టల్లో డిస్కషన్లో రిలీజ్ అయ్యారు, చాలామంది ఉన్నారు అని. సో వీళ్ళంతా ఒక గ్రూప్గా అయ్యి ఇక లాభం లేదు, దీని మీద పెద్ద ఉద్యమం తీసుకురాకపోతే ఇక మన జీవితాలు రోడ్డున పడ్డట్టే అన్నట్టు వాళ్ళు భయపడ్డారు. ఎందుకంటే ఇప్పుడు ఆ వీడియోలు ఆల్రెడీ సోషల్ మీడియాలోకి అలాగే బయట సైట్స్లోకి వచ్చేసాయి అనేది ఇప్పుడున్న ఒక ఆందోళనకరమైన అంశం. ఆ వీడియోలు తీసిన వాళ్ళు కొన్ని పోర్న్ సైట్స్లో పెట్టుకొని వాటిని అమ్ముకుంటూ ఉంటారనమాట. ఇది ఒక దందా నడుస్తూ ఉంది. సో ఇలాంటి దందా వీళ్ళని ఉపయోగించుకొని చేయబోతున్నాడు అనేది ఒక ఆందోళన. ఆల్రెడీ కొన్ని వచ్చేసాయని చాలామంది కంగారు పడిపోయి వాళ్ళు డిప్రెస్ అవుతున్న పరిస్థితి కూడా ఉంది. సో ఎవరు కూడా వాళ్ళు మళ్ళీ ఏ అఘాయిత్యం చేసుకోకుండా వాళ్ళకు ఒక మానసిక స్థైర్యం అయితే కావాల్సిన పరిస్థితి ఇప్పుడు ఉంది. ఈ ఆడపిల్లల తల్లిదండ్రులు అందరూ కూడా వాళ్ళతో పర్సనల్గా మాట్లాడే ఒక ధైర్యాన్ని చెబితే తప్ప ఇది వాళ్ళల్లో ఒక ధైర్యాన్ని అయితే నింపలేరు, ఒక స్థైర్యాన్ని నింపలేరు. సో ఇది ఇక్కడ ముఖ్యంగా చేయాల్సిన అంశం. అలాగే ఇప్పుడు వీడైతే ఎవరైతే ఈ నిందితుడు ఉన్నాడో ఇతన్ని పోలీసులు ఈ ఆందోళన తరువాత వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. అతనితో పాటు అతనికి సహకరించిన ఆ అమ్మాయిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఎందుకు ఈ యాజమాన్యం బెదిరింపులకు పాల్పడింది, రెండోది పైగా సెటిల్మెంట్కి కూడా పాల్పడ్డారట.
సెటిల్మెంట్ చేస్తాము, మీరు అది ఇది అని చెప్పేసి మీరు కామ్గా ఉండండి అని. కానీ ఏమాత్రం ఎవరు లొంగలేదు, అదైతే మెచ్చుకోవాల్సిన అంశం. సో ఈ కాలేజ్ యాజమాన్యాన్ని అయితే ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సిందే. ఎందుకంటే మా పేరు పోతుంది అని చెప్పేసి వీళ్ళు ఈ విధంగా ఉండటం వల్లే ఇంతమంది ఆడపిల్లలు ఈరోజు ఇట్లా ఆందోళన పడాల్సిన పరిస్థితి వస్తుంది. వాళ్ళకు లక్షలు ఫీజులు కట్టి అక్కడ జాయిన్ అయ్యి సెక్యూరిటీ ఉంటుందని భావిస్తే ఈ విధంగా జరిగితే దాని బాధ్యత ఎవరిది? కాలేజీది కాకపోతే ఎవరు బాధ్యత తీసుకోవాలి? సో ఇది పరిస్థితి. అయితే దీని విషయంలో ప్రభుత్వం కూడా రియాక్ట్ అయింది. లోకేష్ గారు అయితే, మంత్రి లోకేష్ గారు దీని మీద ఆ నిందితులకు కఠినమైన శిక్షలు వేసేలా మేము చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే కాలేజ్ యాజమాన్యానికి కూడా తీసుకోవాలి, అది ఆయన చెప్పాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు మరోవైపు చంద్రబాబు గారు కూడా పోలీసులకి దీన్ని సీరియస్గా తీసుకొని దర్యాప్తు చేయండి అని చెప్పేసి ఆయన కూడా ఒక ఆర్డర్ అయితే పాస్ చేయడం జరిగింది. అట్లాగే కొల్లు రవీంద్రని అలాగే కొంతమంది నాయకులని అక్కడికి వెళ్ళి ఆ ఘటనా స్థలానికి వెళ్ళి మీరు పరిశీలించండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో వాళ్ళు అక్కడికి వెళ్ళి ఇప్పుడు హామీ అయితే ఇవ్వబోతున్నారు. సో ఇది ఇక్కడ జరుగుతున్న సంఘటన. అయితే ఇటువంటి సంఘటనలు మన దేశంలో కొత్త అయితే కాదు. ఇలాంటి దుర్మార్గమైన సంఘటనలు ఎప్పటి నుంచో జరుగుతూ వస్తున్నాయి. ఎప్పుడైతే మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ అనేది మన దేశంలో విస్తృతంగా అందుబాటులోకి వచ్చిందో అప్పటి నుంచి కూడా ఈ తరహా స్కాములు, ఈ తరహా దుర్మార్గాలు మహిళల పట్ల పెరుగుతూ వస్తున్నాయి. అయితే ఇవే మళ్ళీ కొందరికి సాక్ష్యాలుగా కూడా పనికొస్తున్నాయి. కాకపోతే మహిళలు ముఖ్యంగా వాళ్ళ భద్రత అనేది ఒక ప్రశ్నార్థకంగా అయిపోయింది ఈ రోజుల్లో. ఎక్కడికి వెళ్ళినా, ఏదైనా హోటల్కి వెళ్ళినా, ఏ రెస్టారెంట్కి వెళ్ళినా, లేకపోతే ఎక్కడికి వెళ్ళినా సరే, ఒక హాస్టల్కి వెళ్ళినా, ఒక పీజీ పేయింగ్ గెస్ట్గా వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఈ ఆందోళన అయితే ఉంటుంది. అక్కడ ఏమైనా ఉందేమో భయంగా బతకాల్సిన పరిస్థితి ఇప్పుడున్న సొసైటీలో మహిళలకు ఏర్పడింది. ఇలాంటిది గతంలో 5 ఏళ్ల క్రితం అయితే చెన్నైలో ఒక పీజీలో పేయింగ్ గెస్ట్ హాస్టల్లో ఇదే పద్ధతిలో ఒక సీసీ కెమెరాలు పెట్టడం, తర్వాత అది పెద్ద కేసు అవ్వడం అది జరిగింది. అదేవిధంగా 9 years బ్యాక్ నోయిడాలో ఇదే విధంగా అదే గర్ల్స్ హాస్టల్లో ఇట్లా కెమెరాలు పెట్టడము, అక్కడ కూడా 100 మంది అమ్మాయిలు ఇట్లా బలవ్వడం జరిగింది. సో దాంట్లో కూడా హెల్ప్ చేసిన మహిళ ఉంది, దుర్మార్గుడికి హెల్ప్ చేసిన మహిళ. అదేవిధంగా 11 years బ్యాక్ అయితే రాజస్థాన్లోని భరత్పూర్లో ఇదే పద్ధతిలో 11 years బ్యాక్ అంటే అప్పటికి జియోలు లేవు. సో ఇంత ఇంటర్నెట్ బ్లాస్టింగ్ అయితే పెద్దగా లేదు. అప్పుడు ఇంటర్నెట్ కూడా కాస్ట్ బాగా ఉండేది. సో ఆ టైంలో కూడా ఈ సీక్రెట్ కెమెరాలు, హిడెన్ కెమెరాలు తెచ్చిపెట్టి సో ఈ తరహాలో చేశారన్నమాట. సో అప్పటి నుంచి కూడా ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. సో వీటిని ఎందుకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు? హాస్టల్స్ కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు, ఎందుకు ఇక్కడ సరైన సిస్టమ్ ఏర్పాటు చేసి వాళ్ళకి రక్షణ కల్పించలేకపోతున్నారంటే కొన్ని విషయాల్లో వీళ్ళు సరైన పద్ధతులు పాటించట్లేదు. ఎందుకంటే ముఖ్యంగా ఈ హిడెన్ కెమెరాస్ కావచ్చు, సీసీ కెమెరాలు కావచ్చు, ఇలాంటివి ఆ సీక్రెట్ స్పై కెమెరాలు కావచ్చు, వీటిని డిటెక్ట్ చేయడానికి డిటెక్టర్స్ ఉంటాయి. సో అలాంటి ఆబ్జెక్ట్స్ తీసుకొచ్చేసి ఆ గాడ్జెట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇప్పుడు వీళ్ళ వాష్రూమ్స్ కావచ్చు, అలాగే వీళ్ళ పర్సనల్ రూమ్స్ కావచ్చు, వీటిల్లో వీళ్ళు సెక్యూరిటీ పర్పస్లో పెట్టాల్సిన అవసరం ఉంది. ఆ డిటెక్టర్స్ పెట్టినప్పుడు అవి ఇచ్చే సిగ్నల్ ద్వారా గుర్తించడానికి ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా జామర్స్ ఉంటాయి. సో ఈ జామర్స్ను కూడా పెట్టినప్పుడు అవి డిటెక్ట్ చేస్తాయి, లేదా అవి ఆపరేట్ అవ్వకుండా వాటిని అడ్డుకుంటాయి, జామ్ అయిపోతాయి అన్నమాట. సో ఇలాంటివన్నీ కూడా ఇవి కొద్దిగా కాస్టే కావచ్చు, కానీ ఫీజులు తీసుకుంటున్నారు కదా. పైగా మహిళల రక్షణకు సంబంధించింది. సో ఇది భారంగా ఫీల్ అవ్వకుండా ఇది ఖచ్చితంగా చేయాల్సిన పని. ఇది ఖచ్చితంగా చేయకపోతే చాలా నష్టం జరిగి ఇదిగో ఇలాంటివి మరింత రిపీట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ప్రతి చోట జామర్స్ కావచ్చు, ఇలాంటివి అందులో భాగంగా ఇప్పుడు కాలేజీలో ఏవైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుందో అందులో భాగంగా వీటిని కూడా చేర్చి అలాంటివి ఏర్పాటు చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ప్రభుత్వం దీని మీద తనిఖీలు చేసి ఇలాంటి చర్యలు తీసుకోవడానికి వాళ్ళకి ఆ నోటీసులు ఇవ్వడం అవసరం. ప్రతిసారి జరిగిన తర్వాత నిందితులను అరెస్ట్ చేయడాలు, తర్వాత వాళ్ళకి ఏదో శిక్ష పడుతుంది, ఇటువైపు అమ్మాయిలు ఇది ఇలా ఉంటారు. కానీ ఇవి పోర్న్ సైట్లలోకి, ఆ సైట్లలోకి వచ్చిన తర్వాత అక్కడ అడ్డు అదుపు లేకుండా వేల సంఖ్యలో అటు ట్రాన్స్ఫర్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. మొత్తం కూడా షేర్ అయిపోతూ ఉంటాయి, వేరే ఛానల్స్కి వెళ్ళిపోతూ ఉంటాయి అక్కడ. సో ఇలా జరుగుతూ ఉన్న క్రమంలో ఇక దాన్ని అడ్డుకునేది ఎవరు? శిక్షలు వేశారు, బాగానే ఉంది, కానీ జరిగిన నష్టాన్ని ఎలా పూడ్చాలి? సో ఆ మహిళలకు, ఆ ఆడపిల్లలు ఎవరైతే అన్యాయంగా ఇట్లా బలయ్యారో వీళ్ళకు కలిగే ఆ ట్రోమాని ఎవరు తీర్చాలి? సో ఇది జరగకుండా చూడడం అంటే నివారించడం ఇంపార్టెంట్. సో నివారించడం అనేది ఇక్కడ ప్రభుత్వం చేయాల్సిన కర్తవ్యం. శిక్షలు ఎలాగో వేస్తారు. సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు కదా. సో ఆ టైప్లో ఆ నివారణ అనేది ఇంపార్టెంట్. ఈ విషయంలో ప్రభుత్వం చాలా సీరియస్గా ఉండి తను అరెస్ట్ చేయాలి. అదేవిధంగా మిగతా రాష్ట్రంలో ఉన్న కాలేజీలు అన్నింటిలో కూడా దీనికి సంబంధించి ఇలా ఏవైనా జరుగుతూ ఉన్నాయేమో కూడా అన్ని చెకింగ్లు చేయాలి. దీనికోసం ఒక టీంని ఏర్పాటు చేస్తే బాగుంటుంది. అదేవిధంగా ఈ జామర్స్ పెట్టి వాళ్ళని రక్షించాల్సిన అవసరం అయితే ఎంతో కొంత ఉంది. సో దీంట్లో శిక్షలు పడాలని మనం కోరుకుందాం. ఈ ఉద్యమం ఇంకాస్త తీవ్ర రూపం దాల్చినా మంచిదే. ఎందుకంటే